శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మకర రాశి చాలా పట్టుదలతో కూడుకున్నది. జీవితంలో చాలా పోరాడి విసిగిపోయి చివరికి భగవంతుడి మీద భారం వేసిన తర్వాత మాత్రమే వీళ్ళ జీవితంలో విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే జీవితంలో మకర రాశి వారు సక్సెస్ కావాలంటే చాలా ఓర్పుతో సహనంతో వ్యవహరించవలసి ఉంటుంది. రాష్ట్రాధిపతి శని తృతీయ స్థానంలో బలంగా ఉండడం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇబ్బందులు నెమ్మదిగా తొలగించుకునే ప్రయత్నంలో ఇప్పుడిప్పుడే దాని ఫలితాలు ఇవ్వడం స్టార్ట్ అయింది. అంటే 3వ స్థానానికి వచ్చినట్టునే ఇప్పుడు ఫలితం అయితే రాదు కాబట్టి ఇప్పుడు ఈ ఫలితం రావడానికి ఒక అడుగు ముందు పడింది. ఇక ప్రధానంగా మకర రాశికి 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం. ఇది జాతకుడికి చాలా నిరాశ నిస్సృహకి గురి చేస్తూ ఉంటుంది. అనవసర విషయాల్లో అక్కర్లేని విషయాల్లో తలదూర్చి వారి సమస్యలు తలకెత్తుకోవడం వల్ల చివరికి అవమానపడడం, కాలము శ్రమ అంతా వృధా అవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ జాతకుడు గమనించవలసిందంటే ఇంకా మనకి ఈ సంవత్సరం ఎండింగ్ వరకు డిసెంబరు 25-26 తారీఖుల దాకా 8వ స్థానంలో కేతు జాతకుడు ఈ విధంగా అక్కర్లేని కార్యక్రమాలు పాల్గొనడం, ఇతరుల బాధ్యతలు నెత్తినేసుకోవడం, దానివల్ల చివరికి వాళ్ళు ఇతన్ని సరిగా ఆదరించరు, ఇతనికి కూడా ఫలితం ఉండకుండా కాలం వేస్ట్ అవుతుంటుంది. ఇక కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ఏంటంటే మీరు ఎంత కష్టపడండి కుటుంబ సభ్యుల నుంచి సరైనటువంటి తృప్తి అన్నది లభించదు. ఏదో ఒక అసంతృప్తితో మిమ్మల్ని నిరంతరం వేధిస్తూ ఉంటారు. మీరు కుటుంబం కోసం ఎంత శ్రమ పడతారో ఈ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అంతా యావగించుకోవడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే మీకు బయటికి మీకు కనబడపోయినా అంతరంగంగా వాళ్ళ యొక్క మానసిక స్థితి ఆ విధంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం మీ కుటుంబ విషయాల్లో వేరొకరు తలదోర్చడం జరుగుతూ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులంతా అతని మాట ప్రకారం నడుస్తూ ఉంటారు. అతను అవ్వచ్చు, ఆమె అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే మీరు కుటుంబానికి దూరం అవుతున్నామేమో, లేదా మీకు కుటుంబం దూరం అవుతుందేమో అన్న భావనలో బ్రతకడం జరుగుతూ ఉంటుంది. అటువంటి మకర రాశి వారికి ఒక ధైర్యం ఇప్పుడు రాశి అందే కుజగ్రహ సంచారం ఉచ్చక్షేత్రంలో ఉండడం వలన చతుర్థ లాభాధిపతిగా అటు కుటుంబ సమస్యలు కానీ, భూములు స్థిరాస్తులపై ఉన్న సమస్య కానీ, ఉద్యోగపరంగా మీకు ఉన్నటువంటి సమస్య కానీ పరిష్కరించే ప్రయత్నంలో చాలా గట్టిగా పోరాడవలసి ఉంటుంది. అలాగే రవి కూడా అక్కడ చేరాడు. మీకు అష్టమాధిపతిగా రవి రాశిలో ఉండడం వల్ల ఏంటంటే మరి సాధారణంగా ఈ రవి కుజులు మిమ్మల్ని విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ని ఇస్తూ ఉంటాయి. తాడో పేడో తేల్చుకోవాలన్నటువంటి పట్టుదలతో ముందుకెళ్తారు. అయితే ఉద్యోగం ఊడిపోయినా ఊడిపోద్ది, కంటిన్యూ అని అవుతుంది. ఆ విధంగా ఉంటుంది కాబట్టి చాలా వరకు ధైర్యంగా పోరాడి మీరు అనుకున్న అంతిమ లక్ష్యం అన్నది ఆలస్యంగా అయినా సాధిస్తారు. ఎందుకంటే మీకు రాష్ట్రాధిపతి శని 3వ స్థానంలో ఉండడం వల్ల ఈ పోరాటంలో అంటే యాజమాన్యంతో కానీ ఇతరులతో కానీ జరిగే పోరాటంలో ఖచ్చితంగా మీరు సాధిస్తారు. అయితే అది లేట్ అవ్వచ్చు కానీ జరగడం మాత్రం పక్కా. ఇక మనకి శుక్రుడు యోగకారకుడు అదే రాశిలో సంచరించడం, ఇది 5వ తారీఖు వరకు ఏదో విధంగా మీకు కొన్ని కొత్త ఆలోచనలు, కొత్త అనుభవాలు, కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. 5వ తారీఖు తర్వాత మళ్ళా ఈ శుక్రుడు కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహుని కలియటం వల్ల మీకున్నటువంటి కుటుంబ విషయాలకి ఇంకొకరు జతపడతారు అన్నమాట. చాలా కాలంగా దూరంగా ఉన్నాడు, వాడు సంబంధం లేదనుకున్నవారు మీ కుటుంబంలో మళ్ళా కలిసి వారికి రావాల్సిన కోసం వారికి రావాల్సిన వాటా కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటారు. ఏదో మీరు ఉన్నటువంటి ఆశతో ఇంకోటో మీ పిల్లలకి ఇద్దాం అనుకుంటారు, ఏదో అమ్మాయి వెళ్ళిపోయింది పెళ్లి చేసాం అనుకుంటారు. సడన్గా ఆవిడ ఎంటర్ అయ్యి ఆవిడ కూడా వాట అడుగుతూ ఉంటారు. ఈ విధంగా కొన్ని కొత్త సభ్యులు మీ కుటుంబంలో చేరి మరి ఇప్పుడున్నటువంటి సమస్యల్ని మరింత జటిలం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక శుభకార్యం కానీ వివాహం కానీ జరగడం వల్ల
దగ్గర బంధువులు కూడా సహకరిస్తుంటారు. అంటే ఎవరు సహకరించినా, ఎవరు మీతో ఆత్మీయంగా మాట్లాడినా, మీకు ఎంకరేజ్ చేసినా, అప్పిస్తామని వచ్చినా వాళ్ళంతా కూడా మీ దగ్గర నుంచి ఏదో సాధించాలని, మిమ్మల్ని నుంచి ఏదో పొందాలని ఆశతో వస్తారు తప్ప మీకోసం మిమ్మల్ని బాగు చేద్దాం, మిమ్మల్ని ఆదుకుందాం అని మాత్రం ఈ సమయంలో మీ దగ్గరికి 99% ఎవరు వచ్చే అవకాశం అయితే ఉండదు. అంటే గత జీవితం వేరు, ఇప్పుడు జరగబోయే జీవితం వేరు. ఏది ఏవైనా జీవితం మకర రాశి వారు కొద్దిగా ఓర్పుతో, సహనంతో వ్యవహరిస్తూ కేవలం తన గురించి, తన సంతానం గురించి మాత్రమే ఆలోచిస్తే వారికి ఏ సమస్య లేకుండా ప్రధానంగా నిదానంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుని, నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు, పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం, శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటహర చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల, ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటహర చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుని, నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు, పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం, శివుడి యొక్క
ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటార చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటార చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి.